హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బట్ ఇజ్రాయెల్ ఏం చేస్తోందో అర్థం కావట్లేదు, అది బయటికి రావట్లేదు. నెతన్యాహు ఏం మాట్లాడట్లేదు. ఇరాన్ అలాగే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, అది చాలా క్లియర్. వాళ్ళకి హెజ్బుల్లాతో మేజర్ ప్రాబ్లం. సదర్న్ లెబనాన్లో లిటనీ రివర్ దాకా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. సదర్న్ లెబనాన్లో మేము ఉండిపోతాం అంటున్నారు చాలా రోజుకి. ఇంకా మా వైపు నుంచి అక్కడి నుంచి. కానీ నిన్న కూడా వాళ్ళ మీద ఆల్మోస్ట్ 11 మిసైల్స్ ఫైర్ చేశారు హెజ్బుల్లా దగ్గర కూడా కెపాసిటీ ఉంది. కవిత గారు, హమాస్కి హెజ్బుల్లాకి డిఫరెన్స్ ఏంటంటే హమాస్ అంత మైండ్ గేమ్, బ్రెయిన్ లేదు వాళ్ళకి. ఓకే, దే ఆర్ వెరీ క్రాస్ ఫైటర్స్. మీరు గ్రౌండ్లో ఇడిచేసి చంపరా అంటే కొడతారు వాళ్ళు. హెజ్బుల్లా అట్లా కాదు, వాళ్ళు ఆలోచిస్తారు. దే ఆర్ అనదర్ వర్షన్ ఆఫ్ ఇరాన్. దానికోసం చూడండి, ఇరానియన్ అడ్వైజర్స్ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి లెబనాన్లో కూర్చుంటారు. ఎప్పుడు వాళ్ళు మీకు గాజాలకు కనిపించరు. గాజాలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇచ్చిన అన్ని చిన్న చిన్న లాంచర్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కొట్టడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వేరే హెజ్బుల్లాకి ఇచ్చిందంత 2000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు, లాంచర్స్తో సహా. అండ్ అడ్వైజర్స్, రెవల్యూషనరీ గార్డ్ అడ్వైజర్. వీళ్ళిద్దరికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. హెజ్బుల్లాని కొట్టడానికి అంత ఈజీ కాదు. వీళ్ళు పేజర్ బాంబ్స్ పెట్టి మొత్తం హెజ్బుల్లా లీడర్షిప్ని చంపారు, మీకు గుర్తుంటుంది. దట్ మన బ్రిలియంట్ మొసాడ్ ఆపరేషన్స్. తర్వాత వీళ్ళ లీడర్ నస్రుల్లాని చంపారు బంకర్లో కొట్టి. అప్పుడు అయిపోయింది అనుకున్నాను, కాలేదు, ఇంకా హెజ్బుల్లా నడుస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. కోర్స్ వాళ్ళు కూడా చాలా మటుకు టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు యుద్ధాన్ని కొట్టుకుంటారు. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఎంటైర్ యుద్ధం, ఇప్పుడు నడుస్తున్న యుద్ధాన్ని ఆరిజిన్ వాజ్ October 7th అటాక్ ఆన్ ఇజ్రాయెల్. అది హమాస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఇరాన్ కూడా అంగీకరిస్తున్నారు. ఆ రోజు అది చేయకపోతే హెజ్బుల్లా వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ ఫోర్స్. హమాస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. ఇరాన్తో యుద్ధం లేదు, ఏ ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు చూడండి, మొత్తం గందరగోళం ఉంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా ఇస్ ఇన్ టర్మాయిల్. అటు హెజ్బుల్లా, హమాస్ అయితే క్వైట్గా కూర్చొని ఇప్పుడు హూతీలు మొదలుపెట్టారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ లాస్ అనేది అమెరికన్ దాంట్లో, మెక్సికన్లో చాలా డేంజరస్. కానీ నాకు గుర్తుంది కవిత గారు, ఫ్రమ్ మై ఎర్లియర్ రీడింగ్లో నేను చాలా బుక్స్ చదువుతుంటాను. కానీ దాంట్లో వియట్నాం వార్ అనలైజ్ చేస్తే, వియట్నాం వార్లో అమెరికాకి 3000 ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది వాళ్ళది. 3000 ఎయిర్క్రాఫ్ట్ దే లాస్. ఎందుకంటే 19 సంవత్సరాలు నడిచింది ఆ యుద్ధం. ట్రంప్ అదే మొన్న స్పీచ్లో చెప్పాను, నేను నాది 1 నెల అవుతుంది, వాళ్ళు 19 సంవత్సరాలు కొట్టుకున్నారు మన వియట్నాం వార్. మనమే పోరాడాం కదా అక్కడ, మళ్ళీ ఏమైంది, ఓడిపోయినాం. అది కూడా ఇక్కడ నెలలు అయింది, నేను గెలిచేసాను చెప్పారు ట్రంప్. దే లాస్ 4000 హెలికాప్టర్స్, 3000 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, అండ్ 4000 హెలికాప్టర్స్. సో అమెరికాకి యుద్ధాల నష్టం అనేది జరుగుతుంది. ఈవెన్ మనం కూడా యుద్ధం అంటే దాంట్లో లాస్ ఉంటుంది. బంగ్లాదేశ్ వార్లో మనది 175 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి. మనం వీ లాస్ట్ 177 ఎయిర్క్రాఫ్ట్. సో ఇట్ డజంట్ కమ్ చీప్. దానికోసం మొన్న ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు రాహుల్ గాంధీ అడుగుతూనే ఉన్నారు, చూడండి మనది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది చెప్పండి అని చెప్పి. ఎందుకంటే హీ వాంట్స్ టు నో. కానీ ఎవరో రిమైండ్ చేశారు ఆయన్ని, మీ గ్రాండ్ మదర్ని అడగండి బంగ్లాదేశ్ వార్లో ఎన్ని కూలిపోయింది అనగానే నెక్స్ట్ డే నుంచి స్టాప్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ట్వీట్ చేశాను అది రోజు, జస్ట్ ఆస్క్ యువర్ గ్రాండ్ మదర్ హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ షీ లాస్ట్. ఎవరు అడగలేదు అప్పుడు, వాజ్పేయి గారు అడగలేదు, యు ఆర్ ద లీడర్ ఆఫ్, హీ డిడ్ంట్ ఆస్క్. యుద్ధం అంటే ఉంటుంది నష్టాలు. మోదీ గారు అదే అన్నారు, 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఫినిష్ చేశామంటే అది పొడిగిస్తే వీ వుడ్ ఆల్సో లాస్ట్. మన దగ్గర చనిపోతారు, అటువైపు చనిపోతారు, ఇక్కడ కూడా చనిపోతారు. ఇది అమెరికాకు ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కవిత గారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్, నేను చెప్పాను చూడండి, రాత్రి నుంచి మాట్లాడలేదు, హెజ్గత్ మాట్లాడలేదు, మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్కామ్ వాళ్ళ సెంట్రల్ కమాండ్ మాట్లాడలేదు. ఎవ్వరు ఒక ప్రెస్ నోట్ కూడా ఇష్యూ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి 1 గంట దాకా నేను ప్రెస్ నోట్ కోసం వెయిట్ చేశాను. అమెరికన్ ఛానల్ CNN కానీ వీళ్ళందరూ, ABC అందరూ అన్నారు ఇప్పుడు సెంట్కామ్ నుంచి ప్రెస్ నోట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ½ అన్ అవర్ అని చెప్పి. రాత్రి అంతా మేల్కున్నాను, ఆల్మోస్ట్ 1:30 దాకా రాలేదు. పొద్దున్న లేచి చూస్తే అప్పుడు కూడా నో ప్రెస్ నోట్. సో దిస్ సంథింగ్ డ్రాస్టికలీ ఏదో జరిగింది. ఐదర్ ఆ పైలట్ ఇరాన్ దగ్గర ఉన్నారు, ఇరాన్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు.
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్పీకర్ అది ఇరానియన్ పార్లమెంట్ అండ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా నిన్న చాలా మటుకు ఈవెన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మీమ్స్లో కొట్టారు నిన్న. రీగన్ చెప్తున్నాడు ఐ డిస్ట్రాయిడ్ రష్యా అంటే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు ఐ డిస్ట్రాయిడ్ అమెరికా అని చెప్పి. ఇది నడుస్తుంది అక్కడ. ఓకే, మీరు ఏం చేశారు, మీరే చెప్పారు కదా అని ఇరానియన్ ప్రెసిడెంట్ అంటున్నారు. మా దగ్గర ఏం లేదు ఆయుధాలు అని చెప్పారు, మేము చూపించాము ఇప్పుడు. సో ఇట్ ఈస్ లైక్ అ స్లాప్ ఆన్ ద ఫేస్, చంప మీద కొట్టినట్లు కొట్టారు నిన్న. అది ఎట్లా రికవర్ అవుతారో మనం కూడా చెప్పలేము. ఫ్యూ అవర్స్ బ్యాకే ఆయన చెప్పారు ఇంకా 2-3 వీక్స్ అనేది ఇది కంటిన్యూ అవబోతోంది అనేది. ఆ తర్వాత ఒక పెద్ద బ్రిడ్జ్ని మేమైతే ఎలా అయితే కూల్ చేసామో ఇలాంటి ఇంకొక 7-8 బ్రిడ్జ్లు ఉన్నాయి, వాటన్నిటి లిస్టు కూడా ఇచ్చారు, వాటన్నిటిని కూడా మీద అటాక్ చేస్తున్నాం, వాటిని కూడా కూల్ చేస్తాము అని చెప్పిన తర్వాతే F-16 మీద అటాక్ అనేది జరిగింది. సో దీంట్లో ఏమైనా కంటిన్యూషన్ చూస్తున్నారా, మళ్ళీ వాళ్ళు ఏమైనా స్ట్రాటజీ మార్చుకుంటున్నారా? నిన్న జరిగిన బ్రిడ్జ్ మీద జరిగిన అటాక్ వాజ్ అ వార్ క్రైమ్. బికాజ్ యుద్ధంలో కొన్ని చట్టాలు ఉంటాయి. ఈవెన్ మహాభారత తీసుకోండి మీరు, దెర్ ఆర్ సర్టన్ రూల్స్. ఈవినింగ్ తర్వాత కొట్టొద్దు. ఓకే, మన దాంట్లో ఇప్పుడున్న వార్లు అది లేదు, 24/7 ఇస్ అ వార్. కానీ సాయంత్రం ఎందుకు పెట్టుకుంటారంటే గాయపడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ బాడీస్ తీసుకెళ్ళిపోతారు, గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. అది పాత యుద్ధంలో ఉన్నది, చట్టాలు ఉంటుంది. వీళ్ళేమంటున్నారంటే పీట్ హెస్గే చట్టాలే లేవు అంటున్నాడు యుద్ధంలో. ఇట్ కెనాట్ బి పాసిబుల్. మీ చట్టాలు పెట్టాల్సిందే ప్రతిదానికి. స్పెషలీ మీరు బ్రిడ్జెస్ ఎందుకు అటాక్ చేస్తున్నారు, సివిలియన్స్ యూజ్ చేస్తారు. మీరు ఆర్మీ కంటోన్మెంట్ మీద దాడి చేయండి, మీరు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ మీద దాడి చేయండి, మీరు న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయండి, ఎవ్వరేమన్నారు. బట్ టు హిట్ అ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎ బ్రిడ్జ్, అదొక వార్ క్రైమ్. అది కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. మన దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాంటి సిమిలర్ బ్రిడ్జ్ అది, నిన్న కొట్టిన బ్రిడ్జ్ మన ఇక్కడ దుర్గం చెరువు దగ్గర. ఆ బ్రిడ్జ్ మీద నిన్న అంటే ఈ బాంబింగ్ జరిగిన రోజు, దట్ ఈస్ ఎస్టర్డే ఎర్లీ మార్నింగ్, వాస్ నవరోజ్, వాళ్ళ న్యూ ఇయర్, పార్సీ న్యూ ఇయర్ ఉండే. సో ఆ రోజు నేను బహుశా మీకు చెప్పుంటాను, ఎవరు ఇంట్లో కూర్చోరు అప్పుడు, వీళ్ళందరూ పిక్నిక్ లాగా బయటికి వెళ్తారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఇన్ఆస్పిషియస్ టు సిట్ అట్ హోమ్ దట్ డే. వీళ్ళందరూ అయితే మన దగ్గర కూడా పార్సీ సెలబ్రేట్ న్యూ ఇయర్. వీళ్ళు వెళ్తూ ఆ టైంలో ఈ బాంబింగ్ జరిగింది. 8 మంది చనిపోయారు. దాంట్లో దేర్ వాజ్ వన్ లేడీ హూస్ లాస్ట్ సిస్టర్ అండ్ హర్ ఫ్యామిలీ టోటల్. వాళ్ళ ఇల్లు దాని కింద ఉండే, బ్రిడ్జ్ కింద. ఇజ్రాయెల్ అండ్ యూఎస్ చేసిన ఈ దాడికి, కంబైన్డ్ దాడిలో డెఫినెట్గా ఒక వార్ క్రైమ్ జరిగిందని యూఎస్లో ఉన్న సెనేటర్స్ అంటున్నారు, డెమోక్రాటిక్ సెనేటర్స్ అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ మీద కొట్టకూడదు, వాటర్ రిసోర్స్ మీద కొట్టకూడదు, బ్రిడ్జెస్ మీద కొట్టకూడదు, ఇదంతా సివిలియన్స్ యూజ్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని వార్ క్రైమ్ అంటారు. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ట్రంప్ మీద కేసు పెట్టచ్చు ఫర్ హ్యావింగ్ కమిటెడ్ వార్ క్రైమ్స్. ట్రంప్ ఏమో ఇదొక పెద్ద అచీవ్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు. మేము బ్రిడ్జ్లు కూల్చేస్తాం, మేము మీ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొడతాం. వీళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ వాళ్ళు నిన్న ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు, 7, 8, 9 బ్రిడ్జ్లు మేము కూస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇస్ వాట్ మై డాటర్ ట్రావెల్డ్ అదర్ డే ఫ్రమ్ బహ్రెయిన్ టు దమామ్. అంటే బహ్రెయిన్ సౌదీ అరేబియా కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ 24 కిలోమీటర్ ఉంది అది. ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాస్వే. అది కొన్ని ప్లేస్ ఇట్లా వెళ్ళి ఇట్లా కూడా వస్తుంది. దాంట్లో సెంటర్లో ఈజ్ ద ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్కి. మీరు దాన్ని కొట్టారనుకోండి, దాని ఇంపాక్ట్ ఏముంటుంది. 90,000 మంది యూజ్ చేస్తారు ఆ కాజ్వే ఎవ్రీడే. ఒకటే చెప్తాను, దెన్ దర్ ఇస్ దుబాయ్ అండ్ అబుదాబి కనెక్ట్ చేస్తారు. కాజ్వే ఉంది, ఒక హైవే ఉంది, బ్రిడ్జ్ ఒకటి ఉంది, కింగ్ జాయిద్స్ నేమ్ ఇట్ ఇస్. అది కూడా కొడతా అంటున్నారు ఇరాన్. అప్పుడు ఆలోచించండి డ్యామేజ్ ఎంత జరుగుతుంది. నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్, కువైత్ డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది, కానీ ఇరాన్ దాన్ని ఖండించారు సర్ప్రైజింగ్లీ. మేము చేయలేదు, ఇది మా వైపు నుంచి జరగలేదు, ఇది ఇజ్రాయిల్ చేసుంటారని చెప్తున్నారు. కానీ తర్వాత తెలిసింది అది ఇరాక్ నుంచి ఎవరో మిసైల్ కొట్టారు. అక్కడి నుంచి ఇరాక్లో కూడా చాలా రెబల్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కువైత్ మీద కొట్టిన మిసైల్ అది. ఇరాన్ అంటారు మాది కాదు అని. కరెక్ట్, అది వాళ్ళు చెప్పింది. సో యుద్ధంలో ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద బోస్ట్ లాగా వీ విల్ బాంబ్ దెమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అంటున్నారు. ఇరానియన్ ప్రెసిడెంట్ నేను ఒక పెద్ద నోట్ ఇష్యూ చేశారు, చాలా బాగా రాశారు. ఆయన అన్నారు మా సివిలైజేషన్ 9,000 సంవత్సరాలు పాతది. అవర్ సివిలైజేషన్ అండ్ ద పర్షియన్ సివిలైజేషన్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్, మన హిందూ సివిలైజేషన్. మీది యుఎస్ సివిలైజేషన్ 250 సంవత్సరాలు. మీరు మమ్మల్ని అంటున్నారా స్టోన్ ఏజ్ అని? మీ గురించి ఆలోచించండి ఒకసారి అని చెప్పారు. సో ఇది ఐ విల్ బాంబ్ దమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అనగానే అక్కడున్న ప్రజల మీద చేస్తున్నారు ఇది. యూఆర్ నాట్ టాకింగ్ విత్ ఇరానియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అనేవి. మీరు అక్కడ ప్రజల్ని చెప్తున్నారు మీరు స్టోన్ ఏజ్కి పంపించేస్తాం మిమ్మల్ని, మీరు అక్కడే ఉండండి, మీ కేపబిలిటీ అదే, మీ లైఫ్ అదే ఉంటుందని చెప్పేసి. సో
ఆ అరగెన్స్ ఉంది చూడండి, సెన్స్ ఆఫ్ అరగెన్స్, దాన్ని నిన్న F-16 కొట్టింది. అంతే, ఒక ఎయిర్క్రాఫ్టే ఉండొచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ ఒక్క ఎయిర్క్రాఫ్ట్ హెస్ క్రియేటెడ్ ఎ బ్లాక్ హాక్ డౌన్ అగైన్. సొమాలియాలో ఆ రోజు జరిగిన 93లో జరిగిన ఆ ఇంపాక్ట్ ఈ F-16తో జరిగిందన్న. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అయినా ఇంకా ఈ వీక్ కూడా 6th వీక్? ఎస్, డెఫినెట్. ఇప్పుడు ఐ థింక్ వీళ్ళు ఈ పైలట్ దొరికేదాకా వీళ్ళిద్దరు మాట్లాడరు. మీరు చూసుంటారు, నిన్న రాత్రి నుంచి యుఎస్ ఒక్క దాడి కూడా చేయలేదు. ఫ్రమ్ ఎస్టర్డే ఈవినింగ్ ఒక్క దాడి కూడా ఏ ప్లాంట్ మీదో, ఏ బ్రిడ్జ్ మీదో, ఏ నేవల్ అసెట్ మీదో. ఇన్ఫ్యాక్ట్ ఇంకో రెండో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది కవిత గారు, వార్థోగ్ అని చెప్పి. ఇట్ ఇస్ నాట్ ఎ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఈ వార్థోగ్ ఎయిర్క్రాఫ్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద కొట్టారు ఇరాన్. అది కూడా అంగీకరించారు. సెంట్కామ్ చెప్పలేదు, కానీ యుఎస్ గవర్నమెంట్ సెడ్ ఎస్ వీ లాస్ట్ వార్థోగ్. ఆ ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిన తర్వాత పైలట్ ఏం చేశారంటే కువైత్ వైపు తీసుకెళ్ళిపోయాడు దాన్ని. కువైత్ వైపు వెళ్ళగానే ఆయనకు తెలిసిపోయింది ఐ కెనాట్ కంట్రోల్ ద ఎయిర్క్రాఫ్ట్ అని ఎజెక్ట్ చేసేసారు. సో హీ వాజ్ రెస్క్యూడ్ కువైట్లో. సో ఆలోచించండి, 2 ఎయిర్క్రాఫ్ట్లు ఒకటే రోజు, వన్ ఇస్ అ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, వన్ ఇస్ అ నార్మల్ ఎయిర్క్రాఫ్ట్. ఒక రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మీద కొట్టారు, 2 హెలికాప్టర్స్ మీద కొట్టారు. యుద్ధం పెద్ద మలుపు తిరుగుతుంది ఇక్కడి నుంచి. అండ్ నౌ అమెరికా ఇస్ సేయింగ్ ఇరాన్ దగ్గర, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా చాలా మట్టుకు వాళ్ళ కేపబిలిటీస్ అట్లనే ఉన్నాయి. మళ్ళీ మీ ప్రెసిడెంట్ ఏమన్నారు, మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏమంటున్నారు, మీ డిఫెన్స్ సెక్రటరీ ఏమంటున్నారు, అండ్ ఇరాన్ దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఉందని చెప్పి మీరే ఇప్పుడు చెప్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారో చెప్పండి, ఇదే అడగాల్సి. అక్కడ అమెరికన్ ప్రజలు కూడా అడుగుతున్నారు. దే గాట్ టైర్డ్ ఆఫ్ ఇట్. వాళ్ళ పెట్రోల్ రేట్లు కానీ, వాళ్ళ డీజిల్ రేట్లు కానీ అన్నీ పెరుగుతుంది. కవిత గారు, నిన్న హీలియం గురించి అసలు మీకు చెప్పాను నేను. మన దగ్గర నిన్న ఆర్టికల్ వచ్చింది. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను ఇన్ని రోజులు చెప్తున్నాను హీలియం చాలా ఇంపార్టెంట్ మనకని. నిన్న ఐ డోంట్ నో అది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిందో దేంట్లో వచ్చిందో, సేయింగ్ దట్ మన దేశంలో ఉన్న చాలా మటుకు ఎంఆర్ఐ మిషన్స్ ఆగిపోయింది. ఎందుకంటే హీలియం కావాలి. హీలియం కూల్స్ డౌన్ ద సూపర్ మ్యాగ్నెట్స్ అరౌండ్ దిస్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ప్రతి ఇంపాక్ట్ ప్రతి దాని మీద ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు సాంగ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అని పనేం లేదు, అది మీ ప్రాబ్లం, మీ సార్ట్అవుట్ చేసుకున్నాను. సో ఈవెన్ మ్యాక్రాన్ని ఇన్సల్ట్స్ చేయడం అది కూడా చాలా బ్యాడ్ టేస్ట్లో ఉండేది. ఒక మనిషి పర్సనల్ లైఫ్ని, ఎస్పెషలీ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ స్టేట్ లెవెల్లో, ఆయనకి వైఫ్తోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్కి లేదా, ఆయన కూడా ఉంది కదా. కానీ అదంతా బయట తీసుకొచ్చి ఏదో మీరు ఒక చిల్లరలో మాట్లాడుతుంది చూడండి, ట్యాప్ దగ్గర కొట్టుకుంటారు చూడండి, నీళ్ళ ట్యాప్ దగ్గర, అట్లా మాట్లాడుతున్నాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. అండ్ ఫ్రెంచ్ ప్రజలేమనుకుంటారు, మా ప్రెసిడెంట్ ఇట్లా తిడుతున్నారు, ఈయన స్టామర్ని ఇట్లనే చెప్పారు. బ్రిటిష్ ప్రజలకు చాలా కోపం వచ్చింది. ఈయన అసలు మాట్లాడడానికి లైసెన్స్ ఉందా లేదా, లేనిపోయినట్లు మాట్లాడుతున్నారని. సో అసలు ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఒక పెద్ద చంప మీద కొట్టిన దెబ్బ ఇది. దీనితోనే ఆయన కూల్ డౌన్ అయ్యి కొంచెం ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు క్లియర్ అయిపోయింది. ఈయన అన్నారు చూడండి కవిత గారు, అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ హ్యావింగ్ అ ఫ్రీ రన్ ఓవర్ ఇరాన్. వాళ్ళ రాడార్ B-2 బాంబర్స్ అన్నీ తిరుగుతున్నారు మొత్తం కంప్లీట్గా. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు వాళ్ళకి భయం ఉంది దట్ వీ కెన్ బి హిట్ ఎనీ టైమ్. సో ఇక్కడ మేజర్ చేంజ్ రాబోతుంది. బహుశా దీంతోనైనా జస్ట్ కమ్ డౌన్ అండ్ సే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, నాకు సంబంధం లేదు, ఇక ఐఎమ్ విత్డ్రాయింగ్ మై ట్రూప్స్. ఆ రోజు ఇంత పెద్ద ఇది చేసేసి INS ట్రిపుల్ని పంపిస్తాను, ఇంకో షిప్ని US నుంచి పంపించారు, ఆ షిప్ని రిటర్న్ పిలిపించుకున్నారు. దట్ మీన్స్ వార్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. ఆయనకు అర్థమైపోయింది. మీరు ఇరాన్ అంటే మీరేదో వెనిజువేలా అనుకున్నారు, కాదు. ఇరాన్ ఇస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఆల్ టుగెదర్. వాళ్ళకి ఫైటింగ్ కెపాసిటీ ఉంది, అది ట్రంప్ ఇప్పుడు నేర్చుకున్నారు. ఇది వాళ్ళ పెద్ద ఒక మిస్కాల్కులేషన్ జరిగిందన్నమాట. దాంతోనే యుఎస్కి ఒక వియట్నాం మూమెంటో లేకుంటే ఒక సొమాలియా మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది పాత హిస్టరీ నుంచి నేర్చుకొని విత్డ్రా చేసి వెళ్ళడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.